లక్ష్మి, ఈ రోజు కాకపోయినా రేపైనా పాజిటివ్ ఎవరో నెగటివ్ ఎవరో తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఓడిపోయావని నీకే తెలుస్తుంది. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో తెలుసా? నో, నేను ఓడిపోవడం జరగదు. రోజీ గారు, ఈ డిఎన్ఏ టెస్టులు నిర్వహించడం మీకు అంగీకారమేనా? డిఎన్ఏ టెస్టులకు నేను పూర్తిగా వ్యతిరేకం. మా కుటుంబ సభ్యులంతా ఆ అమ్మాయే రోజీని నమ్ముతున్నప్పుడు ఈయనొక్కరే నందినిని రోజీ అంటే ఎలా కుదురుతుందండి? మీరే విన్నారు కదా జడ్జి గారు, ఆ అమ్మాయే స్వయంగా రోజీ కాదని ఒప్పుకుంది. ఇంకా ఎందుకండి జడ్జి గారు ఈ డిఎన్ఏ టెస్టులు? ఇలా మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయడానికి కాకపోతే ఏంటి జడ్జి గారు ఇదంతా? చూడమ్మా, నిన్నెవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నిజం చెప్పమ్మా. నేను చెప్తాను జడ్జి గారు. ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు జడ్జి గారు. కొంతమంది సెంటిమెంట్ అనే బంధాన్ని అడ్డు పెడుతున్నారు. అందుకని తనే రోజీ అని మా రోజీ చెప్పలేకపోతుంది జడ్జి గారు. ఆ నందిని ఇదంతా ఒక స్కెచ్ ప్రకారం చేస్తుంది. ఆ నందినికి తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారు జడ్జి గారు. చూడండి, ఆ అమ్మాయి తన కూతురు అని తండ్రి ఒప్పుకుంటున్నాడా అన్నదే ముఖ్యం. ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు అతను వచ్చాడా? రాలేదు జడ్జి గారు. సరే, మీరు వెళ్ళండి. చెప్పమ్మా, నీ తండ్రి నిన్ను కూతురని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నారు. నువ్వే తన బిడ్డవని వాళ్ళు ఒప్పుకుంటున్నారా? అవునండి, ఒప్పుకుంటున్నారు. చలసాని గారు, మీరు రోజూ అంటున్న అమ్మాయే నందిని అని ఒప్పుకుంది. పైగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వాళ్ల కూతురుగా ఈ అమ్మాయినే ఒప్పుకున్నారు. ఆఖరికి మీ భార్య, బిడ్డ అందరూ ఆ అమ్మాయి మీ మనవరాలని, ఈ అమ్మాయి నందిని అని చెప్తున్నారు. మీరు మాత్రం ఈ అమ్మాయి రోజీ అని, ఆ అమ్మాయి నందిని అని అంటున్నారు. ఇప్పుడు నాకు ఏ ఆధారాలున్నాయని మీకు డిఎన్ఏ టెస్టుకు పర్మిషన్ ఇవ్వాలి? జడ్జి గారు, నేనొక విషయం చెప్తాను, వింటారా? సాక్ష్యాలు తారుమారు చేసి, ఫొటోస్ మార్ఫింగ్ చేసి, వాయిస్లు మార్చి, టెక్నాలజీని అడ్డు పెట్టుకుని ఆ నందిని నా మనవరాలు రోజీగా చలామణి అవుతుంది జడ్జి గారు. అంతేకాకుండా నా మనవరాలు రోజీని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా నందినిగా ఉంచే ప్రయత్నం చేస్తుంది జడ్జి గారు. సూటిగా చెప్పాలంటే ఆ నందిని వల్ల నా మనవరాలకి ప్రాణహాని ఉంది జడ్జి గారు. మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను జడ్జి గారు. ఏంటా రిక్వెస్ట్? ఇంత టెక్నాలజీ పెరిగాక, ఇంత సైన్స్ పెరిగాక, డిఎన్ఏ టెస్ట్ అంటూ ఒకటి వచ్చాక ఒకసారి ఆ డిఎన్ఏ టెస్ట్ కి పర్మిషన్ ఇస్తే తప్పేంటి జడ్జి గారు?
100 మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు గాని ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదంటారు. 100 మంది ఆ నందినిని రోజు అని చెప్పొచ్చు గాని ఒక్క DNA టెస్ట్ చేస్తే ఆ అమ్మాయి రోజుయో నందినినో తెలుసుకోవచ్చు జడ్జి గారు. సూపర్ గా చెప్పావు తాతయ్య. ఆర్డర్ ఆర్డర్. రేపు DNA టెస్ట్ లో ఈ అమ్మాయి రోజు అన్న నిజం తెలుస్తుంది. తెలిసాక నా భార్య తన ఒరిజినల్ మనోరాల్ని అప్పగించానన్న తృప్తి నాకు మిగులుతుంది. నా కూతురికి తన ఒరిజినల్ కూతుర్ని అప్పగించానన్న తృప్తి నాకు కలుగుతుంది. నా అసలు మనోరాలతో నా కుటుంబంలో నేను కలిసి ఉంటానన్న తృప్తి నాకు మిగులుతుంది. ఒక మనిషి తనకు న్యాయం కోసం ఒక DNA టెస్ట్ను కోరుకోవడం తప్ప జడ్జి గారు? అలా చేస్తే వాళ్ళ కుటుంబం పరువు పోతుందని వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు యువర్ ఆనర్. కోర్టు దాకా పరువు వచ్చాక టెస్టుల దాకా వెళ్తే తప్పేముంది సార్? పైగా ఈ అమ్మాయికి ఆ అమ్మాయి వలన ప్రాణహాని ఉందని మా క్లయింట్ వాదన. ముఖ్యంగా ఈ విషయాలన్నీ కోర్టు వారిని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇరు వర్గాల వాదోపవాదనలు పరిశీలించాక ఈ సమస్యని DNA టెస్ట్ ద్వారా పరిష్కరించడమే సముచితమని కోర్టు భావిస్తూ DNA టెస్టుకి పర్మిషన్ ఇస్తున్నాను. ఆ ఇద్దరు అమ్మాయిలకి DNA టెస్టు నిర్వహించి ఆ రిపోర్ట్ని కోర్టుకి సబ్మిట్ చేయవలసిందిగా సంబంధిత పోలీసు వైద్యాధికారులని ఆదేశించడమైనది. నాదొక చిన్న కోరిక జడ్జి గారు. ఎస్, ప్రొసీడ్. ఏమీ లేదు జడ్జి గారు. నా మనవరాలి DNA టెస్ట్ రిపోర్ట్నే తారుమారు చేసే ప్రబుద్ధులు నా చుట్టూ, నా మనవరాల చుట్టూ తిరుగుతున్నారు. రేపు వాళ్ళు శాంపిల్స్ మార్చే అవకాశం ఉంది. ఆ అవకాశం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను జడ్జి గారు. మీ తరఫున ఒక వ్యక్తిని, వాళ్ల తరఫున ఒక వ్యక్తిని హాస్పిటల్లో ఉంచి వాళ్ల సమక్షంలోనే DNA టెస్టు నిర్వహించవలసిందిగా కోర్టు ఆదేశిస్తుంది. The court is adjourned. అదేంటమ్మా, కోర్టు తీర్పు అలా వచ్చిందేంటి?
ఛ! అమ్మా చూసావా భార్గవి, మా దెబ్బకి మీ అమ్మ ఎలా అలిగి వెళ్ళిపోతుందో. మా అమ్మ పరువు కోర్టు వరకు వచ్చి DNA టెస్ట్ వరకు వచ్చిందన్న బాధతో వెళ్ళిందే తప్ప అలిగి కాదు. జడ్జి గారి తీర్పు విన్నారుగా, మేమింక సగం విజయం సాధించినట్టే భార్గవి. మీరు సగం విజయం సాధించారనుకుంటున్నారంటే మీకు మీ మీద సగం అపనమ్మకం ఉందన్నమాట. కానీ మేం విజయం సాధించామనే నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే తను నా కూతురు రోజీ అని DNA టెస్ట్లో ప్రూవ్ అవుతుంది కాబట్టి. మీరెంత ఆనందంగా ఉన్నారో నాకు తెలీదు కానీ మీకంటే ఎక్కువగా మేం ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే DNA టెస్ట్లో నిజమేంటో ప్రూవ్ అయ్యాక ఇక మాకు మీ గోల్ ఉండదు. నిజం ప్రూవ్ అవుతుందని నువ్వంటుంటే నీ కూతురు కాని కూతురు మొక్కలు ఏంటా చెమట్లు? బాగా టెన్షన్ గా ఉన్నట్టుంది. అవును, నా మొహంలో టెన్షన్ కొద్దీ చెమటలు పడుతున్నాయి. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అయిన మా గ్రాని ఈ కోర్ట్ వరకు వచ్చిందన్న బాధతోనే నాకు చెమటలు పట్టాయి. మా గ్రానికి ఇలాంటి కర్మేంటి అన్న బాధతో పట్టిన చెమటలివి. ఇదంతా మీరు చేస్తున్నారన్న బాధతో పడుతున్న చెమట్లు. చూసారుగా మీ ప్రశ్నకి నా కూతురు ఎలా సమాధానం చెప్పిందో. పద రోజీ. వెళ్ళండి వెళ్ళండి, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. లోకి రోజీ, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు. పద. పదండి. ఆ ఇంటి పెద్దగా ఉన్న నాకు ఆ అమ్మాయి నా మనవరాలు కాదనిపించింది. అందుకే DNA టెస్ట్ చేయమని కోరుకుంటున్నాను. ఇరు వర్గాల వాదోపవాదనలు పరిశీలించాక ఈ సమస్యని DNA టెస్ట్ ద్వారా పరిష్కరించడమే సముచితమని కోర్టు భావిస్తూ DNA టెస్టుకి పర్మిషన్ ఇస్తున్నాను. రోజీ ఫోన్ చేసిందేంటి? హలో, ఎక్కడున్నారు? ముందు విషయం ఏంటో చెప్పు. అర్జెంటుగా మీతో నేను మాట్లాడాలి. నాతో అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలి? ఫోన్లో మాట్లాడే విషయం కాదది. అర్జెంటుగా మీరు రావాలి అంతే. సరే, ఇంతకు ఎక్కడికి రావాలి?
సరే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఏంటమ్మా రివాల్వర్ తీసావేంటి? పైగా ఎప్పుడు లేనంత కోపంగా ఉన్నావు. ఇంతకీ ఎవరికి ఫోన్ చేశావమ్మా? మీ నాన్నకి. నాన్నకి ఫోన్ చేశావా? ఎందుకమ్మా? నా మనవరాల్ని ఎండించేసి ప్రపంచానికే పరిచయం చేయాలనుకున్నాను. కానీ తను నా మనవరాలు కాదని చెప్పి నన్నే కోర్టుకి రప్పించి అవమానపరిచారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో మీ నాన్న నిలదీయడానికే వెళ్తున్నాను. అమ్మా, ఈ సమయంలో నువ్వు ఆవేశంతో అక్కడికి వెళ్తే జరగరాంది ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. ఎలాగో నేను రోజీ వెళ్లి DNA టెస్ట్ కి బ్లడ్ శాంపిల్ కూడా ఇచ్చొచ్చాం. రేపు రిపోర్ట్స్ వచ్చాక వాళ్ళకే నిజం తెలుస్తుంది. ఇప్పుడు నువ్వెందుకమ్మా వెళ్లడం? అప్పటి వరకు నేను ఓపిక పట్టలేను భార్గవి. అసలు ఇదంతా మీ నాన్న మూలంగానే జరుగుతోంది. ఆయన లక్ష్మి ఇంటికి చేరి వాళ్ళందరినీ నా మీద కుసుకొలుపుతున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను వెళ్ళనివ్వు. అమ్మా ఆగమ్మా, నీతో పాటు నేను కూడా వస్తాను. భార్గవి, రోజీ తనకి తాను రోజీ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇన్ని కష్టాలు పడుతోంది. ఈ సమయంలో రోజీకి నీ తోడు అవసరం. నువ్విక్కడే ఉండు, నేనే వెళ్తున్నాను. అమ్మా ఆగమ్మా, అమ్మా అమ్మా ఆగు. భార్గవి, నన్ను వెళ్ళనివ్వు. గ్రానీ, గ్రానీ! అమ్మ ఆవేశంతో వెళ్తుంది. పైగా రివాల్వర్ కూడా తీసుకెళ్తుంది. అక్కడ అమ్మా నాన్నల మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో రోజీ, నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు అక్కడేం జరగదులే. అక్కడేదో జరిగిపోతుందని నువ్వు టెన్షన్ పడుతున్నావు. ఇక్కడ రిపోర్ట్స్ వచ్చాక ఏం జరుగుతుందోనని నేను టెన్షన్ పడుతున్నాను. ఇప్పుడు ఎలా? ఈ ప్రాబ్లం నుండి నేను బయటపడ్డం ఎలా? ఎస్, ఈ ప్రాబ్లం నుండి నన్ను బయటపడేయడం విజయ్కి మాత్రమే సాధ్యం.
ఆ